భారతీయ విద్యా చరిత్రలో మైలురాయి. వుడ్ డిస్పాచ్ వృధా స్తబ్దతను పేర్కొన్న కమిటీ హరటాగ్ కమిటీ. వృత్తి విద్యా కోర్సులను సిఫారసు చేసిన కమిటీ ఏ బట్వుడ్. తొలి భారతీయ విద్యా ప్రణాళిక కమిషన్ సార్జెంట్ కమిషన్ 1944. ఉచిత ప్రాథమిక విద్యకు మూలమైనది 1911 గోఖలే తీర్మానము. విశ్వవిద్యాలయాల మధ్య సమన్వయం కొరకు వివిధ విశ్వవిద్యాలయాల మధ్య సమన్వయం కొరకు యూజీసీని ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన కమిటీ సార్జెంట్ కమిటీ 1944. దీనితో భారతదేశంలో బ్రిటిష్ విద్యకు ప్రత్యక్ష పాత్ర ముగిసినది. సార్జెంట్ నివేదిక. సార్జెంట్ నివేదికలో ముఖ్యాంశం కానిది ముఖ్యాంశాలు ఏంటంటే అవి 3 నుండి 6 సంవత్సరాల వయసు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి. ఉన్నత పాఠశాలలో విద్యా సాంకేతిక కోర్సుల ఏర్పాటు. శారీరక మానసిక వికలాంగులకు ప్రత్యేక విద్యా సంస్థలు స్థాపించాలి. కానిది ఏంటి? 6 నుంచి 14 సంవత్సరాల బాలలకు ఉచిత విద్య నిర్బంధ విద్య నిషిద్ధం. నెక్స్ట్ బిట్. సార్జెంట్ నివేదికను అమలు కోరిన గడువు 40 సంవత్సరాలు 1984 నాటికి. స్వాతంత్రం అనంతరం విశ్వవిద్యాలయాల విద్యను పునర్నిర్మించుటకు ఏర్పాటు చేసిన మొదటి కమిషన్ రాధాకృష్ణ కమిషన్. ఈ కమిషన్లన్నింటి మీద కంపల్సరీగా ఒక